మీ వైఫ్ ఇలా ఇలా మాట్లాడుతుంది కదా అడ్డదిడ్డంగా, ఇలా మాట్లాడుతుంది, మీకు సిగ్గు అనిపించట్లేదా అంటే మీరు ఏం చెప్తారు? అడ్డదిడ్డంగా అంటే తను ఓన్లీ మాటలే మాట్లాడుతుంది. తను ఏందో నాకు తెలుసు కాబట్టి నేను సైలెంట్ గా ఉంటాను. తెలుసు కాకపోతే వాళ్ళు వీళ్ళు అనుకుంటారని మీరు అసలు పట్టించుకోరా దానికి ఏమి? వాళ్ళ వీళ్ళని పట్టించుకుంటే మనం పైకి రాలేము. ఇప్పుడు నేను ఒక యాంకర్ లా కాకుండా ఒక పబ్లిక్ లా అడుగుతున్నాను. అరే వాళ్ళు వీళ్ళు దరిద్రంగా తిట్టుకుంటున్నారా నీ వైఫ్ ని, గలీజ్ గాని అది ఇది అని 2 words లోని, నీకు సిగ్గు అనిపించట్లేదురా? పబ్లిక్ అయితే వేరే విధంగా చెప్తాను కదా, మీరు యాంకర్ కదా. నేను పబ్లిక్ అనుకోండి, ఇట్లానే Public అంటారు పబ్లిక్. అనుకోలేను. అప్పుడు మీరు ఎలా చెప్తారు? పబ్లిక్ అనుకోలేము, పబ్లిక్ కి వేరేలా చెప్తాం, అది బయట చెప్తాం. బయట చెప్పడం ఏంటండి, ఇదొక సోషల్ మీడియా. మీరు చెప్తేనే కదా పబ్లిక్ అంతా చూసేది. ఇప్పుడు ఇది మిమ్మల్ని చూసింది ఎవరు? పబ్లికే కదా, అవును. జనాలే కదా. ఆ జనాలకే మెసేజ్ ఇవ్వండి అని అంటున్నా. మీ వైఫ్ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి నా వైఫ్ గురించి ఏందో నాకు తెలుసు, నీ వైఫ్ గురించి ఏందో నువ్వు చూసుకో అని చెప్తా. అంతే. నీ వైఫ్ ఎక్కడ తిరుగుతుందో చూసుకోండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ అంతా వీడియో చూసే వాళ్ళ క్యారెక్టర్ మెన్షన్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. కానీ వాళ్ళు ఉండే జీవితం వేరేగా ఉంటది. వాళ్ళు కష్టాలు పడుతున్నారు, నష్టాలు పడుతున్నారు, సుఖాలు పడుతున్నారు తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఒక వీడియో చూడంగా ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తారు, ఫుడ్ తింటారు, మంచిగా రిచ్ గా ఉన్నారు అంటారు. ఇప్పుడు పేద ఇంట్లో ఉంటారు, ఓ పూర్ అంటారు. ఇంకా అట్లా జడ్జిమెంట్ అనేది వాళ్ళు ఇస్తారు. అంతేగాని మన జీవితంలోకి వచ్చి మన ప్రాబ్లమ్స్ అనేవి చూడరు వాళ్ళు. చూడరు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడినా కూడా నా హస్బెండ్ పట్టించుకోడు అంటుంది. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ప్రాబ్లమ్స్ చూడరు ఇలా అన్నావు కాబట్టి నేను జస్ట్ అడుగుతున్నా, నువ్వు ఈ కంటెంట్ చేయడానికి నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ ఏం ప్రాబ్లమ్స్? డబ్బుల విషయంలో కానీ, తన బిజినెస్ బాగానే రన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలీదు మీ కష్టాలు ఎలాంటివి ఏం నాకు తెలీదు. నువ్వు స్టార్టింగ్ లో అడిగితే అవును నా కంటెంట్ నా ఇష్టం, మనీ కోసమే చేస్తున్నా, ఫేమ్ కోసమే చేస్తున్నా అన్నావు, సీదా చెప్పినావు. ఓకే, ఇంత సీదా చెప్పినప్పుడు నీ వెనకాల ఏమైనా బాధలు ఉన్నాయా? బాధలు లేకుండా ఎట్లుంటది? అదే ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ కంటెంట్? ఈ కంటెంట్ గురించి ఏదో వీటి లక్షలు నాకేం అవసరలేదు, దీని గురించి అంటలేదు నేను. అసలు నేను 4 months లో ఎంత సంపాదిస్తా అనుకుంటున్నారు? అసలు ఏం సంపాదించట్లేదు. సంపాదించారు, ఫ్యూచర్ లో సంపాదించాలనే కదా స్టెప్ వేస్తారు ఎవరైనా. అదే కదా. నేను అడుగుతున్నా అంటే మీరు అనుకో, మూవీలోకి రమ్మన్నా కూడా నేను పోతాను. అట్లా దీనికోసం నేను ఈ ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేసిన. ఓకే, నీకు మూవీస్ మీద ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఉంటది. మరి ఎందుకు లవ్ మ్యారేజ్లు వీటి జోలికి ఎందుకు వచ్చాం? మరి ప్రొఫెషనల్ అంటే అమ్మాయి కన్నాక ఉంటారు కదా ఎవరైనా సరే, క్రష్ లను ఉంటారు, లవర్లను ఉంటారు. నిజంగా ప్రేమించిన మా ఆయన్ని అతన్నే పెళ్లి చేసుకున్నా, ఏ టైం పాస్ చేయలేదు, వాడిని వదిలేసి నేను ఏం చేయలేదు అని ఈ విధంగా ఉండదు కదా నాకు థాట్ అనేది. అందుకని ఆ మొగ్గుని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా. వాళ్ళకి తెలియదు పబ్లిక్ ఒక రీల్ చూసి అదే రియాక్ట్ అయిపోతారు. ఇంకా అమ్మాయి బయట కూడా ఇట్లా ఉంటారేమో, ఆ వీడియో చూస్తుంది కదా, ఇంకా బయట కూడా లంజే అంటారు నన్ను అని. నేను పట్టించుకోను, ఎందుకంటే నేను నాకు నువ్వు ఇంత డేర్ గా ఎలా మాట్లాడేసావు నాకు తెలియదు. కానీ ఒక అమ్మాయిని నేను ఆ మాట అనాలంటే నేను చాలా ఆలోచిస్తాను. నేను ఒక మాట అనాలంటే మీ మదర్ నుంచే వస్తుంది ఆ బూత్. నేనైతే గట్టిగా ఆలోచిస్తాను దేనికైనా. ఇందాక నుంచి ఆ 2 words అంటున్నాను కదా, ఇదే ఈ వర్డ్స్ ఎప్పుడైనా నువ్వు నీ మొహం మీద ఎవడైనా అన్నాడా? నా ముఖం మీద అయితే ఇప్పటి వరకు అయితే ఎవరు అన్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు నా జీవితం గురించి. నేను అదే అడిగినా. నేను ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, నీ వెనకాల నీ బాధ ఏంటి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేను. అదే సినిమాలోకి తీసుకుంటే పోతాం, దాని గురించి చేస్తాను. నేనైతే డబ్బుల కోసం చేస్తున్నావు. డబ్బుల కోసం గురించి కాదు, అట్లా చేసినా కూడా డబ్బులు వస్తాయి కదా. అట్లా చేస్తే డబ్బులు వస్తాయి. ఏంటంటే ఇక సినిమాలోకి మూవీలోకి పిలిస్తే అవకాశం అన్నాక వస్తే పోతాను, అంతకు మించి ఏం లేదు. వాళ్ళు ఎట్లా అయినా కూడా తిట్టినా తిట్టకపోయినా కూడా నా కంటెంట్ ప్రకారం నేను పోతున్నా. ఒకవేళ దేవుడి వల్ల వస్తే ఖచ్చితంగా పోతాను. ఖచ్చితంగా పోతావు. నేనేమడిగినా అంటే, నువ్వు ఇంట్రెస్ట్ గా ఉన్నావు అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నావు, తను అందుకే సపోర్ట్ చేస్తున్నారని నేను అలా ఏం అడగట్లేదు. మనం అంత బోల్డ్ గా మాట్లాడడానికైనా అలా కొన్ని మాటలు మాట్లాడాలన్నా, ఇప్పుడు నువ్వు ఒక మాట అనేసావు కదా, అలాంటి మాటలు మాట్లాడడానికైనా వెనకాల ఏదో ఒక బాధ, పెయిన్, డబ్బులు లేని సిచ్యువేషన్స్ ఏమైనా మీ ఇద్దరికి ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఇప్పుడు పబ్లిక్ గా చెప్పలేం కదా, వాటిని టార్గెట్ చేస్తారు. అరే నువ్వు అంతలానే పబ్లిక్ లో చాలా ఓపెన్ గా చాలా మాట్లాడేస్తున్నావు. చెప్తాం కానీ ఇదంతా మాకున్న ప్రాబ్లమ్స్, మాకున్న నీ ప్రాబ్లమ్స్ అన్ని అడగట్లేదు. మీరు ఎప్పుడైనా డబ్బులు లేని సిచ్యువేషన్, 1 rupee కూడా లేని సిచ్యువేషన్ ఫేస్ చేశారా మీ ఇద్దరు? 1 rupee లేకుండా అంత ఏం లేదు కానీ పెళ్ళైన కొత్తగా ఉన్నాయి. పైసలు ఉంటాయి కానీ మరీ ఎక్కువ కావాలనుకుంటాం కదా, ఆ టైం మనిషి ఆశ ఎక్కడికైనా పరిగెడుతుంది అని అంటారు, అంతేనా? ఓకే, మరి ఎక్కువ కాదు, లిమిట్. పాప పుట్టాక ఏమైనా ఫేస్ చేశారా? బానే ఉందా? బానే ఉంది, పాప పుట్టినాక అంతా బానే ఉంది. బానే రెంట్ లా ఉంటున్నారా?
రెంట్ ఓన్ హౌసా? రెంట్. ఓకే. ఇలాంటి రెంట్ కట్టలేక ఏమైనా బాధలు ఏమైనా వచ్చినాయా? అట్లేం లేదు. అట్లా రెంట్ ఏం కట్టని లేదు. పరిస్థితి ఎప్పుడు రాదు. ఓకే. ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్స్ పాస్ చేసేసారు. ఏంటంటే ఏంటి? ఎక్కువ ఆశ ఉంటది కదా మనిషికి. సో ఆ ఆశ వల్ల లిమిట్గా ఉండాలని కూడా చెప్పిన కదా. లిమిట్ గా ఉండాలండి. నేను ఆమెనేం కాదు, ఆశ వల్ల ఆమె అలా చేస్తుంది అంటారా మీరు? అట్లా ఆశ వల్ల ఏం కాదు. తను ఇప్పుడు ఒకటి చెప్పింది కదా, మూవీస్ లో నాకు ఇంట్రెస్ట్ ఉందని, దాని వల్ల చేస్తుంది. మూవీస్ లో నువ్వు ప్రొఫెషనల్ గా మంచిగా నీట్ గా స్టార్ట్ చేస్తే మూవీస్ లో తీసుకుంటారు తెలుసు కదా. ఎట్లా చేసినా కూడా వాళ్ళకి కావాల్సింది వ్యూస్. ఇప్పుడు ఇంటర్వ్యూలో అయినా అంతే, ఏ మూవీలో అయినా అంతే, చూస్తేనే కదా తీసుకునేది. ఎట్లా చేసినా పర్లేదు. ఇప్పుడు నీ మాటల వల్ల తీసుకుంటారని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు ఎట్లయినా ఇప్పుడు అందంగా ఉండొచ్చు, ఇంకా అమ్మాయి మాట్లాడే పద్ధతి కూడా ఇలా ఉంటాయి కదా రకరకాలుగా వాళ్ళ జడ్జిమెంట్లు, అంటే ఎక్స్ప్రెషన్స్, మాటలు, పద్ధతి అవన్నీ చూస్తారు. ఏ ఉట్టిగా డైరెక్టర్ లో అయితే అయిపోదు కదా. చందు గారు, మీరు తన కామెంట్స్, తన ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తారా? లేదు, చూడండి. అసలు ఏం చూడరు. ఎందుకు? వస్తాయి తమ్మేల్స్ అవి చూస్తా కానీ లోపలికి వెళ్ళి మొత్తం అదంతా చూడ. అది ఎందుకండి? చూడగానే పట్టించుకున్నాను. తన ఇంటర్వ్యూకి వెళ్ళింది అయిపోయింది, అదే నేను చూడండి అంతే. చాలా ఈ జనరేషన్ బట్టి ఫాలో అవుతున్నారు, చాలా మెచ్యూర్డ్ గా. అంతే అది చూసి మళ్ళీ అట్లెందుకు మాట్లాడను ఇట్లెందుకు మాట్లాడను అది ఇదని మళ్ళీ అడగలేను. అందుకే ముందుగానే చూడ. ఎప్పుడైనా నిన్ను అడిగారా అలా ఎందుకు మాట్లాడావు, ఇలా ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఏమైనా కొట్టారా నిన్ను? అదేం ఈ 4 months లో ఎప్పుడైనా కొట్టారా మీరు? నిజం చెప్పండి. గొడవలు అయితే గానీ కొట్టే అంత కాలేదు. కొట్టేంత కాదు. దేనికి ఎక్కువ అయింది ఆర్గ్యుమెంట్ మీ ఇద్దరికి? ఇన్స్టాగ్రామ్ వల్ల కొంచెం అయింది, తర్వాత ఇక ఇంట్లో గొడవలు ఉంటాయి కదా. ఇన్స్టాగ్రామ్ అంటే ఇలా మాట్లాడుతుందనా? ఊకే కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెంబర్ తీసుకుంటారు, నెంబర్ పాస్ చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఒకరి నెంబర్ ఇస్తాం కదా, వాళ్ళే 10 మందికి నెంబర్ ఇచ్చుకొని ఊకే కాల్ చేస్తారు కదా. సో మీరు అందుకోసం మీ నెంబర్ ఇస్తున్నారా ఇంటర్వ్యూ కైనా? నేను నార్మల్ గా అడుగుతున్నా, మీరు మెసేజ్ అందుకనే చేయగానే ఇక మొత్తం నా డీటెయిల్స్ ఇస్తాను. ఇందాక అడిగారు కదా మీరు స్టార్టింగ్, మీ ఆయన మెసేజ్ ఎందుకు చేస్తుండు, మన మీరు ఎందుకు చేయట్లేదు అని. ఇట్లాగా నా నెంబర్ ఒకరికి ఇచ్చాను నేను. అంటే నేను ఈతం గురించి కాదు, అంటే అమ్మాయిలు కూడా అడుగుతారు కదా ఇంటర్వ్యూస్. అయితే అమ్మాయికి ఇచ్చిన అమ్మాయి పేరు కూడా మెన్షన్ చేయదు, ఎందుకంటే నేను ఒక ఆడపిల్లనే కదా. ఆ అమ్మాయి అబ్బాయికి ఇచ్చిందో ఎవరికి ఇచ్చిందో ఇట్లాగా పాస్ చేస్తుంది ఊకే ఫోన్ మీద ఫోన్. అందుకే నేను ఎవరికి ఇంటర్వ్యూస్ అయినా షార్ట్ ఫిల్మ్స్ అయినా ఎవరికి ఫోన్ ఇవ్వను, మా ఆయన రియాక్ట్ అవుతారు దేనికైనా సరే. మీ కామెంట్ లోనే ఈ అమ్మాయి నెంబర్ ఇది అని నెంబర్ పెట్టారు. నేను వెంటనే చూసి మీ నెంబర్ చెక్ చేసా, ఇదే నిజమా అని. కామెంట్లు చూసుకుంటావు నువ్వు అసలు? చూడండి, మీ కామెంట్లోనే ఎవరి నెంబర్లు పాస్ చేస్తున్నారో నాకు తెలియదు. మీ నెంబర్లే దీని నెంబర్ ఇదిరా 2 words పెట్టి దీని నెంబర్ ఇదిరా అని పెడుతున్నారు. జర చెక్ చేసుకోండి, మీ వాళ్ళు మీకే ఎక్కువ ఉన్నారు. సో అందుకని నేను మిమ్మల్ని స్టార్టింగ్ లో అడిగాను కదా మీ హస్బెండ్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని. చెప్పొచ్చు కదా మరి నువ్వు స్టార్టింగ్ లోనే, ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎవడ పడితే ఆడు కాల్ చేస్తున్నాడు అని ఎందుకు చెప్పలేదు? దేనికి? కాల్స్ వస్తాయి కానీ లిఫ్ట్ చేసేదే మా ఆయన. నేను లిఫ్ట్ చేయను, ఎందుకంటే నా పనుల్లో నేను ఉంటా. చిన్న పాప ఉంది నాకు, 1.5 years ఉంది. తనను చూసుకోవటానికి నా హస్బెండ్ చూసుకోవటాకే టైం సరిపోదు. నేను ఆ కాల్ లిఫ్ట్ చేసి మెసేజ్ చేసి ఎంత టైం ఉండదు నాకు, మా ఆయనే చూసుకుంటారు. ఇంకా రోజుకి 10-15 calls వస్తుంటే ఇంకా వెంటనే సిమ్ మార్చిండు. వెంటనే సిమ్ మార్చారు? మీరే మార్చారా? ఇంత కేరింగ్ ఇంత అలా చూసుకుంటున్నారు కదా, ఫ్యూచర్ లో ఇది ఎక్కువ అయిపోయి ముదిరిపోయి ఏమైనా అమ్మాయిని ఏమైనా చేసేస్తే? తగ్గించుకుంది, అంత దాకా. ఏం తగ్గించుకుంది? వీడియోస్ చేయడం, అంత బూతులని మీరే తగ్గమంటున్నారా? నేనే తగ్గమంటున్నా. అంటే ఏ ఇంటర్వ్యూలో చూసి ఫ్యూచర్ లో ఇట్లా ఏమైనా ప్రాబ్లం రావచ్చు, కొంచెం తగ్గించుకో, నార్మల్ వీడియోస్ తీసుకో అని చెప్తున్నా. కాదు భవాని, ఇప్పుడు చందు గారు మీకు ఇలా చేస్తుంటే నార్మల్గా ఎంకరేజ్ చేయలేదు అని అంటున్నారు చందు గారు. కానీ ఎంకరేజ్ చేయకుండా నువ్వు ఎలా చేస్తావు అన్ని వీడియోలు? అర్థం కాలేదు. చందు గారు ఏమన్నారంటే, మీ హస్బెండ్ ఏమన్నారంటే, నేను తనకి అలాంటి వీడియోలు చెయ్యొద్దు, లిమిట్ లో చేసుకో. చేస్తున్నా కదా, చూడండి, చెక్ చేయండి. చేస్తున్నారు ఓకే, కానీ మీకు ఫస్ట్ నుంచి చెప్పారు కదా మీరు? ఫస్ట్ నుంచి మొన్న నుంచే. మరి ఎందుకు ఫస్ట్ నుంచి ఎందుకు చెప్పారు? అంటే మా ఆయన అంత పట్టించుకోలేదు నా వీడియోస్. ఫస్ట్ నుంచి నేను ఇన్స్టా చూడలేదు కదా, నాదేదో నేను బిజినెస్ నా దాని మీద ఉంటా. మొన్న చూసి చెప్పినాక, మొన్న చూసి వైరల్ అయ్యాక చూసి చెప్పారు. అంతకు ముందే వైరల్ అయింది నాది, ఫేమస్ అయినా. అంటే వేరే ఫేక్ అకౌంట్ వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా, ఇక వాళ్ళ దాంట్లో కూడా వస్తాను, ఎందుకు మరి ఇంత ఘోరంగా తీస్తానో, కొంచెం లిమిట్ గా తీయరాదా అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక జనాలు దానికి ఎడిట్ అయిపోయినప్పుడు ఇంకా అదే కావాలని అనుకుంటారు. మీ భవానీ గారు అనుకుంటారు కానీ చెప్పే తీరులో చెప్తే ఎవరైనా అంటారు కదా అట్లా. ఇప్పుడు నువ్వు ఆఫర్స్ వస్తే పెద్ద పెద్ద మూవీలోకి వెళ్తావు,
ఏంటి ఇలానే మాట్లాడతావా? ఎక్స్పోజింగ్ వాళ్ళు చెప్పమంటే చేస్తాను, వాళ్ళు కొంచెం బ్యాడ్ గా చేయమంటే అసలు దానికే భూమి చెప్పాను. అంటే కొంతమంది ఉంటారు కదా, అలా చేయమన్నా ఇలా చేయమంటే కూడా నేను చేయను. నాకు నచ్చితే మంచిగా పాజిటివ్ గా ఉంటేనే చేస్తాను దేనికైనా. ఎక్స్పోజింగ్ అవి ఏం చేయను, పెద్ద పెద్ద ఆఫర్లు వస్తే వెళ్తాం. నీ డ్రీమ్ ఏంటమ్మా నార్మల్ గా? డ్రీమ్ అంటే ఏం లేదు, నాకు కావాల్సింది దొరికింది ఆల్రెడీ. ఏంటి? మా ఆయన కావాలనుకున్నా, అతను పెళ్లి చేసుకున్నా, ఒక బిడ్డ పుట్టింది, చాలా ఈ చిన్న జీవితానికి, చిన్న లైఫ్ కి. ఇప్పుడు ఫేమ్ కావాలనుకుంటున్నావు కదా? ఫేమ్ ఆల్రెడీ అయిపోయాను. అసలు నేను ఇన్స్టా స్టార్ట్ చేయంగానే నేను ఫేమ్ అవుతాను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. ఆటోమేటిక్ గా ఫేమ్. మాట్లాడితే ఫేమ్ అవుతావని కొంచెమైనా ఐడియా ఉందా? లేదు లేదు, ఇట్లా మాట్లాడితే ఫేమ్ అవుతానని కూడా ఆలోచన లేదు నాకు. ఏదో మాట్లాడి పెట్టినా ఫేమ్ అయింది అంతే. రీగ్రెట్ ఫీల్ అయ్యి ఎప్పుడైనా ఇలా అవుతుంది అని కూర్చుని ఏడ్చి అనవసరంగా చేశాను అని ఫీల్ అయ్యావా? అనవసరంగా చేసిన అంటే నేనేం బ్యాడ్ గా చేయట్లేదు కదా. నాకు ఇప్పుడు చూసేటోళ్ళకి అట్లాగా అనిపించవచ్చు, కానీ నా ఆలోచన నాకు ఉంటది, వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు నేను. అంతే. నీ ఆలోచన నీకు ఉంటది. మీ హస్బెండ్ కానీ చెప్తావా? పోనీ చెప్తాను హస్బెండ్. అందుకే కదా తను తగ్గించుకో, బూతులు మానుకో అంటేనే నేను సాంగ్స్ గానీ డాన్స్ గానీ చేస్తాను అంతే. అవును, రీసెంట్లీ డాన్స్ సాంగ్స్ అవే వస్తున్నాయి. ఆ సాంగ్స్ తో పాటు వేరే వేరే వీడియో కూడా వదిలినాం, ఆకులు చూపించి హెయిర్ చూపించి. మీరు చూస్తారా రీల్స్ అవన్నీ? అస్సలు చూడరు, వినలేదు కూడా. మీరు ఎప్పుడు కొంచెం సిగ్గుగా కానీ షై గానీ ఫీల్ అవ్వలేదా అలాంటివి మాట్లాడుతుందని? లేదు. మీకు అసలు కోపం రాలేదా తన మీద? ఎప్పుడు కొట్టాలి కోపం వచ్చేది కానీ గొడవ పడతా కదా, కోపం రాకుండా ఉండదు, కొట్టలేదు. నార్మల్ గా భవాని, నేను నార్మల్ గా నీ పర్సనల్ గా అడుగుతున్నాను. చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకున్న అమ్మాయిల మీద అనుమానం జబ్బుతో పీకులు నరికేసి పర్సనల్ పాటలు నరికేసిన వాళ్ళు ఉన్నారు, తెలుసా? తెలుసు. నీకు ఎప్పుడు భయమే లేదా అలాంటి అలా చేస్తాడేమో? ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? మీకు ఎప్పుడైనా థాట్ వచ్చిందా చంపేయాలని? నమ్మి ప్రేమించి పెళ్ళేసుకున్నా, మా ఆయనకు ఉండదు ఆ నమ్మకం అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు కొట్టిండు. ఇన్స్టా స్టార్ట్ చేసిన కానీ ఇప్పటి వరకు నన్ను కొట్టలేదు, తిట్టలేదు. కాకపోతే ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు కావాలని ఇంటర్వ్యూ తీసుకున్నారు, వాళ్ళకు కూడా నేను ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ రావటం కోసమే నేను వాళ్ళకి ఇచ్చిన అంతే. ఓకే, అంతేగాని మీరు దేనికి ఎలాంటి కంటెంట్ కోసం చేయట్లేదు. నువ్వు స్టార్టింగ్ లో ఎంత ఎంత అనేసావు తెలుసా? డబ్బుల కోసమే చేస్తున్నా, ఫేమ్ కోసమే చేస్తున్నా, ఏమైనా నేను డబ్బు కోసమే చేస్తాను. చూడండి, ఇప్పుడు మీరైనా కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు డబ్బులు ఇస్తారు, మీరేం డబ్బుల కోసం ఏం చేయట్లేదు కదా. మీకు ₹1 వస్తుంది, ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి మీరు చేస్తారు. అదే ఇప్పుడు ఫ్రీగా ఎవరు చేస్తారు? ఈ క్లారిటీ నీకుంది. నేనేమంటున్నా అంటే, ఈ క్లారిటీ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పబ్లిక్ లోకి వచ్చి ఇంత బ్యాడ్ అయిపోవడం ఎందుకు అని అడుగు. బ్యాడ్ గా వాళ్ళు అనుకున్నంత మాత్రం నేను అయిపోను, వాళ్ళు ఏదన్నంత మాత్రం అయిపోయాను, నేనున్న తీరులో నేను. ఓకే అమ్మ భవాని, చందు గారు తను స్టార్టింగ్ లో అంది మీరు రాకముందు మా హస్బెండ్ పంపించారు కాబట్టి నా ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు. మీరు ఎందుకు ఇంటర్వ్యూకి పంపించారు? నార్మల్ గా తను ఎలాంటి కంటెంట్ చేస్తుందని మీకు తెలుసు కూడా, తను ఆల్రెడీ ట్రోల్ వేస్తారు, బ్యాడ్ గా క్వశ్చన్లు వేస్తారని తెలుసు కూడా, మీరు ఎందుకు పంపించారండి? ఇన్స్టా రీల్స్ చేసింది కదా, ఇంటర్వ్యూ పోతే ఏమైందని పంపించిన. అంటే డబ్బులు వస్తున్నాయని వెళ్ళారా? లేదు అంటే ఏమైతుందిలే, తను ఒక ఫేమస్ ఒక రేంజ్ లో ఉంది నా వైఫ్ అని పంపించారా? ఒక రేంజ్ లో ఉందని పంపించలే కానీ నార్మల్ ఇంటర్వ్యూ అన్నది కదా, ఏం క్వశ్చన్స్ అడుగుతారో నార్మల్ గా అయితే వెళ్ళు అని చెప్పిన. స్టార్టింగ్ ఇంటర్వ్యూ అనేది అది లేదు 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 5వ ఎంతో మరి, ఇప్పటికే 10-15 అయిన ఇంటర్వ్యూ. నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, అది ఫస్ట్ సెకండ్ నాకు తెలియదమ్మా. చందు గారు సారీ, మేము ముందు అడుగుతున్నాను. నేను వాళ్ళ రిప్రొడక్షన్ కోసం పర్సనల్ నీ లైఫ్ లో నువ్వు ఒక హస్బెండ్ తో ఏం చేస్తావో అవి అడిగారు కదా నిన్ను క్వశ్చన్స్, గుర్తొస్తుందా? ఏ ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూనా? తెలీదు నాకైతే ఇంటర్వ్యూలో అడిగారు అన్న సంగతి. ఇద్దరు బాయ్స్ అమ్మ, ఒక బాయ్, నేను పేర్లు మెన్షన్ చేయను. వాళ్ళు అడిగారు కదా నిన్ను, వాళ్ళు నీకు ముందే చెప్పారా ఇలా అడుగుతాము అని? ఎందుకంటే వాళ్ళకి 2-3 సార్లు ఇచ్చాను నేను ఇంటర్వ్యూస్, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు నాతో, అట్లా చెప్పమంటే చెప్తాను. మీకు తెలుసా ఇంటర్వ్యూస్ ఉన్నట్టు? ఇంటర్వ్యూస్ ఉన్నట్టు తెలుసు కానీ ఆ లాంగ్వేజ్ అని తెలియదు. ఆ లాంగ్వేజ్ అని తెలియదు. నార్మల్గా నేను ఏమంటున్నా అంటే అమ్మ, నువ్వు వైరల్ అయ్యింది ఆ వీడియోస్ వల్లే. నేను ఫస్ట్ స్క్రోల్ నార్మల్గా మనిషినే కదా నేను కూడా, స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరో నాకు ఐడియా లేదు, ఒక బాయ్ నిన్ను అడుగుతున్నారు చాలా పచ్చిగా. ఎంత పచ్చిగా అంటే చాలా పచ్చిగా అడుగుతున్నారు. అప్పుడు నువ్వు ఎందుకు అలా ఆన్సర్స్ ఇవ్వడం కానీ, అవును నాకు చాలా చాలా ఉంటది, నేను చాలా ఓపెన్ గా అడగలేకపోతున్నాను నేను, నీకు ముందే చెప్పారు అవన్నీ? చెప్పారంటే అట్లా అడుగుతానని చెప్పలేరు. ఇంకా నార్మల్ గా అడిగితే ఇంకా మన ఫ్రెండ్ కానీ వైరల్ అవుతారులే వీళ్ళు కూడా అని చెప్పి నేను అలా మాట్లాడాను వాళ్ళకంతే.
అంతే కంటెంట్ ఎందుకంటే చిన్న ఛానల్ కొంచెం వైరల్ అయితే వాళ్ళకి వస్తారు అంతే. కానీ నువ్వు వాళ్ళ కోసం ఆలోచించావు ఒక మనిషిలా, కానీ వాళ్ళు నిన్ను ఒక మనిషి నార్మల్ గా అడిగారా నేను అనుకుంటున్నాను. నన్ను అడగలేదు అట్లాగా వాళ్ళు కూడా. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాబట్టి ఏదో అడిగారు అంతే. ఇంకా వాళ్ళకి ఇచ్చిన అంతే. చందు గారు మీ ఇద్దరికి ఏదో గొడవ పెట్టాలని మీరు తన మీద ఫైర్ అవ్వకండి, ఏం అవ్వకండి, నార్మల్ గా చూపిస్తున్నాను. తనని మట్టుకు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను, ముందే చెప్తాను. వీడియో చూపిస్తున్నా అంతే. తను అమ్మాయి కాబట్టి జస్ట్ అంతే. అలా ఎందుకు చేశారు అని ఇంటెన్షన్ అంతే. కంటెంట్ కోసమా లేదు అంటే ఏంది అని అంతే. నన్ను వేసుకోకండి, జస్ట్ మెసేజ్ కోసం అంతే. యాంకర్లు మీరు నన్ను తిట్టుకోకండి. పుష్పము వికసించిందా? వికసించింది కాబట్టి అది తెల్ల ఉందా కర్రె ఉందా? తెల్లగానే ఉంటుంది. అదే ఇచ్చిన విజయ్ రాజుకి. ఇది నీకు ముందే చెప్పారా? చెప్పారు వీళ్ళు చెప్పారు. వాళ్ళు అంటే వాళ్ళు చెప్పలేదు నాకు. ఇతనైతే ఖచ్చితంగా తీసుకుండు అదే కంటెంట్ అయితే నేను ఈ భవాని నాకు అని చెప్పిండు. మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో ఒక ఇంటర్వ్యూ అయితే నా ఇష్ట ప్రకారం అయితే లేదా ఇంటర్వ్యూ అతను చెప్పింది కదా. ఓకే, మీరు చూసారా ఇంటర్వ్యూ మొత్తం? మరి చూడలేదని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారండి? ఈ ఇంటర్వ్యూ అని మీరు చెప్పలేదు, ఇద్దరు బాయ్స్ అని చెప్పలేదు. ఇద్దరు బాయ్స్ ఒక బాయ్ కూడా అన్నాను కదా. ఒక్క బాయ్ అది వేరే వాళ్ళ నేమ్స్ తెలియదు. వాళ్ళు వేరే ఛానల్ వాళ్ళు. ఇద్దరు బాయ్స్ అంటే అది చూడలేదు, నేను ఇది చూసిన. నేను చూసే దీని వల్ల గొడవ ఏంటంటే తిట్టిండు కూడా మా ఆయన, ఎందుకు ఇచ్చినావు ఇంటర్వ్యూ, ఎందుకు ఇచ్చినావు నువ్వు అని. అయితే అతను చెప్పిన డిలేట్ ఇంటర్వ్యూ చాలా దారుణంగా ఉన్నది. అంటే ఆయన కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడండి. అంటే ఫస్ట్ మనం స్క్రీన్ ముందుకు రాకముందే మనం అవన్నీ మాట్లాడుకోవాలి. వన్స్ స్క్రీన్ ముందుకు వచ్చాక అది మన చేతిలోనే ఉండదు, వాళ్ళ చేతిలోనే ఉండదు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. అంటే నీకు ముందే చెప్పారు? ముందే చెప్పాడు. అయితే ఫస్ట్ నేను ఇట్లాగే నార్మల్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ, అది నాకు నచ్చలేదు భవాని, నువ్వు కొంచెం దిగాలి, ఒక మెట్టు అనేది దిగాలి, దిగజారాలి, మాట్లాడాలి భవాని, అప్పుడే నాకు హిట్ అవుతుంది అని చెప్పిండు. అయితే నేను అప్పుడు కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే మా ఆయన ఊరుకోడు, తిడతాడు, నన్ను కొడతాడు కూడా. ఇంటర్వ్యూ చూసిండంటే అంటే ఫోర్స్ చేసిండు నన్ను అంతే. అతని పేరేంటి చెప్పొద్దు, మెన్షన్ కూడా. నార్మల్ గా నేను అతను నార్మల్ గా చెప్పనీకి, నేను అతను ఏదో మెన్షన్ చేయనీకి, అతను ఏదో మెన్షన్ చేయకపోయినా కాదమ్మా. మెన్షన్ చేయకపోయినా నీకు ముందే చెప్పారా అని అడుగుతున్నా. చెప్పాడు. నీకేం అనిపించలేదు మరి? చెయ్యనని చెప్పిన 3 సార్లు చెప్పిన, పోజ్ చేసిండు, చెయ్యి భవాని చెయ్యి ప్లీజ్ ప్లీజ్ అని పోజ్ చేసిండు అంతే. ఆ తర్వాత నీకు ఎలా నాకు బాధ అనిపించింది ఇంటర్ చూడంగానే ముందైతే. ఓకే అమ్మ, తను ఇలాంటివన్నీ నార్మల్ గా ఫేస్ చేసి కొంచెం మనిషి అన్నవాడు బాధపడతాడు. ఎప్పుడైనా తను ఏడ్చినప్పుడు మీరు ఏం కాదులేని ఊరిక ఏమైనా చేశారా? తను ఏడ్చినప్పుడు ఏం పట్టించుకోలేదు. ఇంకా తను వేసుకున్నా ఇక తను ఏడుస్తుంది కదా, తన కర్మని వదిలేసారా? తన కర్మని ఏం వదిలేయాలి, ఇక తన ఇష్టం తనకి అర్థమవుతుంది కదా అని చెప్పడం. తను చేసుకున్నది తనకి అర్థమవుతుంది, ఎవరు చేసుకున్నది వాళ్ళకి అర్థం అవ్వాలని వదిలేసిండ్రు. నీకు ఎప్పుడు ఎలాంటి ఎమోషనల్ టైంలోని సపోర్ట్ చేయలేదు మీ హస్బెండ్? ఉంటాడు, నా పక్కనే ఉంటాడు, దేనికైనా ఉంటాడు మా ఆయన. సరే, ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నావా వాళ్ళు ఇచ్చే కామెంట్స్ కి? కానీ ఇప్పుడు నేను అడిగాను కదా నీకు స్టార్టింగ్ లో క్వశ్చన్స్, అలాంటివన్నీ నువ్వు ఆన్సర్స్ ఇచ్చి అలా చేయాలనుకుంటున్నావా? స్టాప్ చేయాలి? లేదు, అది నార్మల్ గా ఇస్తాను, బూతులు కానీ అది ఎందుకంటే మా ఆయన చెప్పబట్టి ఇదైనా చేస్తాను నేను. అసలు ఇట్లా కూడా చేయాలి. మొత్తానికి స్టాప్ చేసి బ్లాక్ చేసి అంటే చందు గారు మీరు అలా అంటే మానేస్తుందా? అలా నేనేం చెప్పాను, నార్మల్ గా తీసుకోని చెప్తా. నార్మల్ గా తీసుకోండి అని చెప్తా. చూసారు కదా ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ నాగశ్రీ.